సూపర్ అన్న. ముసలి ఫైట్ అయితే ఇంకా సూపర్. సెకండ్ హాఫ్ అయితే సూపర్ అన్న. సూపర్ అన్న. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే 2 చెవులు సరిపోలేదు. దేవుడు ఇంకా 2 చెవులు ఇచ్చింటే బాగుండి అనిపించింది. అంతా సౌండ్ ఏం లాగ్ అనిపించలే. ఇంకా ఏమేమి ఎక్సైట్మెంట్ ఉంటుందని చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఉండే మూవీ. సూపర్. హీరోయిన్ సూపర్. ముగ్గురు చాలా బాగా చేస్తారు. టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నా బ్రో? టెక్నికల్ ఆస్పెక్ట్ లో చూడాల్సిన మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. అండ్ ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారో వాళ్ళకి ఒకటే చెప్తాను ఏంటంటే, నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకండి దయచేసి. ఈ సినిమాని గెలిపిద్దాం మనం. ఎందుకంటే సినిమా ఆస్పెక్ట్లో చూడండి అంతే. మూవీ అనేది ఎవ్రీ ఆస్పెక్ట్ చూసుకోండి. సింగిల్ ఫ్రేమ్, ఎవ్రీ ఫ్రేమ్ చూసుకోండి. ఒక మంచి, అదే మన బాలీవుడ్ మూవీని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, అదే టాలీవుడ్ మూవీని ఎంకరేజ్ చేద్దాం. రాజల్ సాబ్ సో ఓవరాల్గా బిలో యావరేజ్ అన్న. సో మనం ఏదైతే ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో కామెడీ టైమింగ్ తప్ప దేన్ని వాడుకోవాలనిపించింది. ఏదో ఆయన స్టార్ డౌన్ వాడుకొని ఒక హై బడ్జెట్ పెట్టేసి రికవర్ చేసుకోవాలనుకున్నారు తప్ప ఎక్కడ కూడా అంత లెవెల్ అయితే అనిపించలేదు. హర్రర్ కామెడీలా ట్రై చేశారు. హర్రర్ కామెడీ ట్రై చేశారు. తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అని చెప్పారు. హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. సో కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన ఒకప్పుడు ఏదైతే ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో దాని వరకు 100% వాడుకున్నారు. కానీ మిగతా అన్ని విషయాలు అయితే డిసప్పాయింట్మెంట్ చెప్పుకోవచ్చు. ఇప్పట్లో రాదు, ఎందుకంటే పార్ట్ 1 ఇట్లా రాదు. అండ్ ఇంకోటి పాజిటివ్ ఏంటంటే సినిమా మొత్తం అయిపోయాక ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకొని ఉంటాడు ఆయన. సో దాని వరకు ఎలా అనిపించింది అంటే, చూసే వాళ్ళందరూ జోకర్లు, మీకు 190 mm రాడ్ దించుతున్నాం అన్న లెవెల్ అయితే ఉంది. దాని వరకు ఆయన హౌస్ షిఫ్ట్ అయితే కొంచెం బెటర్ ఏమో, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ అంత జోష్లో ఉన్నారు. కొంచెం షిఫ్ట్ అయితే కొంచెం ఆయనకి బెటర్. డార్లింగ్ ఫర్ ఎవ్రీవన్. హైలైట్ ఆఫ్ ద మూవీస్ నానమ్మ ఎపిసోడ్ క్లైమాక్స్ లో అది చాలా బాగుంది. అసలు ఇక్కడ ఏది లేదు, చాలా బాగుంది మూవీ. బాగాలేదు అనేది వ్యూవర్స్ వాళ్ళ ఇష్టం అండి, కానీ మూవీ చాలా బాగుంది. మళ్ళీ కూడా చూడొచ్చు. లేదు లాగ్ లేదు, ఏది లేదు, ఫుల్ కామెడీ ఉంది. ప్రభాస్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. వెరీ రాజా సాబ్ సినిమా చూసాను పోయా. చూసినప్పుడు ఎక్కడ చూసా దెయ్యాలే పోయా. సినిమా అంతా దెయ్యాలే. ఆయన ప్రభాస్ అన్న, ఎక్కడ చూసిన ప్రభాస్ అనే. సినిమాలో అన్న ఉన్నాడు పోయా. ఒక్కసారి టంటే ఎగిరిపోయారంతే జనం. అయ్యా బాబోయ్ తాత వచ్చాడు, దెయ్యాలు భూతాలు. మధ్యలో రొమాన్స్ ఉంది పోయా. 3 ఉన్నారు హీరోయిన్లు. ఇందులో 3 ఉన్నారు. 3 హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు అన్న. ఎన్న చేసే రొమాన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. హీరోయిన్లు మాత్రం పిండేసాడు అంతే. ఇంకా 1000 కోట్లు పోయి 10,000 కోట్లు పక్క అన్న సినిమాకి అంతే. సినిమా బాహుబలి లెవెల్లో ఉంది అంతే. గ్రాఫిక్సే ఉన్నట్టు లేదు అసలు ఎక్కడ. ఈ సినిమా చెప్తాను పోయి ఇప్పుడు సినిమా పోయా చూడు పోయా. రాజా సాబ్ బాడీ అన్న బాడీ ఉంది పోయి. ప్రభాస్ అంటే కండలు ఉండైపోయా. కండలు పెట్టాడు గుద్దాడంటే అంతే ఎగిరెళ్ళిపోతారు అంతే ఒక్కరు. చూడండి అట్టుంది బాడీ. ప్రభాస్ అన్న రాజా సాబ్ సినిమా చూసా. ఈ బాడీ ఇది బాడీతో ఫైటింగ్ చేస్తున్నా. ప్రభాస్ అన్న సినిమా ఇప్పుడే చెప్తున్నా, వరల్డ్ వైడ్ ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో బాహుబలి రికార్డులే మళ్ళీ బ్రేక్ చేస్తుంది. బాహుబలి సినిమాని మళ్ళీ పట్టాలంటే ప్రభాస్ అన్న వాళ్ళే, ఏ సినిమా హీరో వాళ్ళ కాదు. ఇంకా ఈ సంక్రాంతికి రికార్డుల మోత, కలెక్షన్ లో కోత మొదలైంది. ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రభాస్. గుడిలో ఇస్తాము హారతి, నీకు ఎదురు లేదయ్యా మారుతి. నాకైతే అన్న మన ప్రభాస్ ని ఒకప్పుడు బుజ్జిగాడు అండ్ మన మున్నా సినిమా, మిర్చి సినిమాలో చూసినట్టు ఈ సినిమాలో ఏం యాక్టింగ్ చేసిన ప్రభాస్ అన్న. ఒక రొమాంటిక్ గా, ఒక కమర్షియల్ గా, సలారు కలికి చాలా సినిమాలు చూసి కనిపించింది అన్న. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ బాయ్, ఒక క్యూట్ బాయ్ ఎంత మంచిగా ఉండడం నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా మారుతి గారు ఒక హాలీవుడ్ రేంజ్ మరి ఇండియా దింపిన నాకే చాలా బాగా నచ్చింది. ఒకటే భయ్యా, నైట్ తింటాము రోటీ వచ్చాడు. నైట్ తింటాము రోటీ, ప్రభాస్కి లేదయ్యా పోటీ. అసలు ఈ సినిమాతో అంటే మన ప్రభాస్ అని ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దని ఒకటేనా. హర్రర్ సినిమా, ఎంటర్టైన్మెంట్, ఫన్నీ అండ్ ఎంజాయ్ చేయాలంటే సినిమా 2 చాలా బాగుంది. మెయిన్గా మన ప్రభాస్ అన్న రొమాన్స్, వామ్మో ఏం రొమాన్స్ చేసిండ్రు నాయన. ఆ మల్లికా మోహన్తో ఆ రొమాంటిక్, ఆ లవ్ బీట్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాయి. కానీ సెకండ్ హాఫ్లో చిన్న స్లో ఉంటుంది. కానీ మీరు సినిమాని అర్థం చేసుకోండి. లాగు అండ్ నెగిటివ్ కామెంట్ చేయకుండా సినిమాని అర్థం చేసుకోండి. సినిమా ప్రాపర్స్ ఏంటంటే భయ్యా, ఒక ఎంటర్టైన్మెంట్, హర్రర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. చాలా బాగుంది సినిమా. మన ప్రభాస్ అన్న ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవాలి. మెయిన్గా మాత్రం నేను ఫుల్గా నవ్వుకున్నాను. ఆ సెకండ్ హాఫ్లో మాత్రం అది క్లైమాక్స్ 20 minutes ఎవరు సినిమా మాత్రం బాగుంది. చాలా